ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఒకప్పుడు కాంగ్రెస్ పాలిట దేవుడు. ఇప్పుడు అదే నవీన్ను సస్పెండ్ చేసింది రేవంత్ సర్కార్. ఇందుకు కారణం నవీన్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టడమే. ఎక్కడ వాళ్ళ లొసుగులు బయటపడతాయేమో అని ఇలాంటి నీచ రాజకీయాలను చేస్తుంది. ఎన్నికల ముందు తీన్మార్ మల్లన్నను నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్కే ఈనాడు ఎందుకు చేదుగా మారాడు? ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని బయటపెడుతున్నాడనే కదా. అంతకు మించి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. ఈ చింతపండు నవీన్ కూడా మహాముదురు. ఒకప్పుడు బీఆర్ఎస్ పై ఎలా పడితే అలా ఆరోపణలు చేసేవాడు. అప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ మల్లన్నపై చర్యలు తీసుకుంది. మల్లన్న కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే తిడితే నిజంగానే ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నాయి కదా అనుకునే వాళ్ళం. కానీ రెడ్లను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొంతమంది నాయకులు అవినీతి చేస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్లు ఏం చేశారని మల్లన్న తిడుతున్నారు. ఒకప్పుడు కేసీఆర్ ప్రజలను ముంచిండు అంటూ తిట్టిన మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా అదే విధంగా తిడుతున్నాడు. అంటే ఏది నిజం? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన గురించి ప్రాజెక్టులు, రోడ్లు, తాగునీటి సమస్య తీర్చడం, హైదరాబాద్ నగర అభివృద్ధి కళ్లకు కనిపిస్తుంది. కానీ రేవంత్ 14 నెలల పాలనలో తాము ఇచ్చిన హామీలని పూర్తి స్థాయిలో అమలు చేయలేక తలపట్టుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఉండడంతో ఎక్కడ ప్రజలకు నిజాలు తెలిసిపోతాయేమోనని మల్లన్నను సస్పెండ్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు భద్రత లేదని మల్లన్నపై చర్యలు తీసుకున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ ను తిట్టామని ఎంకరేజ్ చేసిన కాంగ్రెస్ ఈనాడు తొక్కేస్తుంది. అలా అని మల్లన్న ఏమైనా అమాయకుడు అనుకుంటే మనం పిచ్చోలం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఆయన దిట్ట. ఎప్పటికైనా రేవంత్ రెడ్డితో ప్రమాదమని బీసీ నినాదం ఎత్తుకున్నాడు. మల్లన్న కారణంగా రెడ్లను ఆడుపోసుకునేందుకు మరికొంతమంది నాయకులు తయారవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ రెడ్లను ఓ ఆట ఆడుకున్నారు. అంజన్ కుమార్ యాదవ్ తెలంగాణనే అడ్డుకున్నారు ఈ కొడుకులు అని అన్నారు. రెడ్ల కారణంగా ఎంపీ సీట్లు దక్కలేదని అన్నారు. అయితే పార్టీని నిందిస్తే రాజకీయంగా ఉండేది, కానీ ఏకంగా రెడ్లపైనే ఇలాంటి మాటలు మాట్లాడడం ఒక్కరు చేస్తున్న తప్పుకు రెడ్డి సామాజిక వర్గం మొత్తం మాటలు పడాల్సి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గా ఉంటే ఇలాంటి మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. అంతే కదా. మీరు రెడ్లపై చేస్తున్న కామెంట్స్ ను ఖండిస్తున్నారా లేదా? కామెంట్ చేయండి.